ప్రియదేని బిడ్డలారా, మరి గతించిన వారాలన్నీ దేవుడు సంఘాన్ని, సంఘ బిడ్డలను, నన్ను, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించారు. మరొక సమయం ఆయన సన్నిధానంలో ఉండడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మరి ఈ నవంబర్ మాసం మనము ఈ వారం తర్వాత ఇంకొక వారమే మనకు మిగిలి ఉంటుంది. 30వ తారీఖు ఆదివారం, 1వ తారీఖు డిసెంబర్ మాసంలో మనం ప్రవేశిస్తాం. డిసెంబర్ మాసానికి 5 వారాలు ఉంటాయి. 5 వారాలు అయిన తర్వాత మనము జనవరి 1లోనికి అంటే 2026లోకి మనం ప్రవేశిస్తాం. కనీసం మిగిలినటువంటి వారాలు, మరి ఈ సంవత్సరానికి ఆఖరి దినాలైనటువంటి ఈ వారాల్లో కనీసం మన దేవుని సన్నిధానంలో విడవకుండా, దేవుని సన్నిధానంలో మానకుండా వచ్చి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుంటూ మరి క్రొత్త సంవత్సరంలోనికి, నూతన సంవత్సరానికి ఆశీర్వాదాలతో ముందుకెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మేము రాకపోతే మీకేంటండి బాధ, మేము రాకపోతే మీకు నష్టం ఏంటని ఒకవేళ మీరు అంటే, మీరు రాకపోయినందువల్ల, మీరు వచ్చినంత వల్ల కూడా మాకు నష్టము లేదు, లాభము కూడా లేదు. కానీ దేవునిలో మీరు నిలిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని, బలమును ఆయన ఇస్తాడు. నేను చెప్పకపోతే వేరే వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు చెప్పకపోతే ఇంకో వాళ్ళని దేవుడు నిలబెట్టుకుని చెప్తాడు. కానీ వినవలసింది మీరు, ఆచరించవలసింది మీరు, వాటిని అనుసరించవలసింది కూడా మీరే. మీరు బాగుండాలంటే దేవునితో సహవాసం చేస్తూ దేవునితో గడపడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాము. మనకు అనేకమైన పనులు ఉంటాయి, అనేకమైన అవసరతలు కూడా ఉంటాయి. కుటుంబాలను పోషించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, ఇంటెద్దులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి. పని చేయకపోతే ఎలాగండి అని ఒకవేళ మీరు ప్రశ్న వేశారనుకోండి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కనుక మీరు దేవునికి ఇచ్చి దేవుని అడిగితే ఈ ఆదివారం కానీ శనివారం సాయంత్రం కానీ దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మీరు ఏదైతే పోగొట్టుకుంటారో దానికి 10 ఇంతలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడని లేఖనాలు మనకు తెలియజేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి రీతిగా మనం దేవునిలో నిలబడడానికి, జీవించడానికి, ఆశీర్వదించబడడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరి గత వారం మనం రూతు గ్రంథంలో నుంచి మనము 1వ అధ్యాయాన్ని 2 వారాలు మనము ధ్యానం చేసుకున్నాము. 2వ అధ్యాయాన్ని ఈ వారం మనము ధ్యానం చేసుకోబోతున్నాము. ఎన్ని వచనాలు అయితే మనము ధ్యానం చేసుకోవడానికి మనకు సమయం ఉంటుందో అన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుని మరలా వచ్చే వారానికి ఈ రూతు గ్రంథాన్ని మనం కంటిన్యూషన్ చేసుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని మనము ప్రార్థనా పూర్వకంగా వాక్యంలోనికి వెళ్దామండి. చదువుదామా? రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము చదవండి. చాలండి. చదవబడిన వాక్యాన్ని నిమిత్తం చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలకు తగినటువంటి ఫలాన్ని దయచేయండి. వారి జీవితంలో వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కావాలని అనుకుంటున్నారో వాటిని మీరు వారికి దయచేయండి. నేను ప్రభు నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించిన వారికి ప్రతి అక్కరత నుంచి విడుదల కలిగించండి. ఈ సమయం అందు చదవబడిన లేఖన భాగాన్ని రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని ప్రభు నేను మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభు వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ఉన్నటువంటి నేను ప్రభు పాఠాలు, గుణపాఠాలు మేము నేర్చుకునేలాగా నీ కృప చూపించండి. ఈ రూతు గ్రంథంలో నుంచి అనేక విషయాలు ప్రభు మేము నేర్చుకోవడానికి కృపనిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నేను ఈ సమయం ముందు నిలబడిన దాసుని మరుగుపరచండి, దాసుని ముఖాంతరం నుంచి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా సంపూర్ణమైన మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ చేత నింపండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. వినగల చెవులు, గ్రంథుల హృదయం అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను నీ బిడ్డల మనం అందరికీ దయచేసి మాతో మాట్లాడి నేను ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని, చేసిన ప్రార్థన ఆలకించమని యేసయ్య నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చెప్తాం ఆమేనని. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ 2వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని కొత్తగా మనం ఇక్కడ
చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. మొట్టమొదటిగా మనం ఎవరిని చూసాము? నయోమి కుటుంబాన్ని చూసాము. నయోమికి ఉన్నటువంటి 2 కుమారులను చూసాము. నయోమి భర్తను మనం చూసుకుంటూ వచ్చాము. నయోమికి ఉన్నటువంటి 2 కోడళ్ళ గురించి గత వారము పై వారం మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఒక కొత్త వ్యక్తి ఇక్కడికి పరిచయం కాబోతున్నారు. ఆయన గురించి మనము ధ్యానం చేసుకుందామండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. ఎలీమెలెకు అని వంశపు వాడైనటువంటి బోయాజు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, బోయాజు ఇక్కడ మనకు పరిచయం కాబోతున్నారు. బోయాజు ఎవరు అని ఒకవేళ మీరు ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క గ్రంథంలోనే బోయాజు గురించి చెప్తూ 2వ వచనం మోయాబీయురాలైనటువంటి రూతుకు పెనిమిటిగా ఈ బోయాజు అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ముందుకు వెళితే బోయాజు రూతుని వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ బోయాజు గురించి కొద్ది విషయాలు మనం నేర్చుకుందామండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో బోయాజును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, బోయాజును ఎందుకు ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుని బోయాజు గురించి కొన్ని విషయాలు మనం చదువుతామండి. బోయాజు చాలా శ్రేష్టమైన వాడు. బోయాజు ఉన్నటువంటి స్థితిగతులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అతడు చాలా ఆస్తిపరుడు. బోయాజు ఎటువంటి వాడంటండి? చాలా ఆస్తిపరుడు, సంపద కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు. ఈ లోకంలో మనం బాగా ధనవంతులైన వారిని ఏమంటామండి? లక్షలు ఉన్నవాడిని లక్షాధికారి అంటాము, డబ్బున్నవాడు అంటాము, కోటీశ్వరుడు అయిన వాడిని కోటీశ్వరులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. లక్షల కంటే ఎక్కువగా కోటీశ్వరులు ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము. కోట్లు సంపాదించిన వాడు ఈ భూమి మీద చాలా గొప్పవాడుగా మనం వర్ణిస్తూ వారిని గౌరవిస్తూ ఉంటాం. మన దగ్గరికి ఎవరన్నా గొప్పవారు వచ్చారనుకోండి, కారులో ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం గబగబా అగ్గగలాడుతూ వెళ్ళి వారికి వంగి నమస్కారాలు చేసి వారికి మనం సలాం చేసి వారిని గౌరవిస్తాం. అదే రోడ్ అంట పోయేవాడికి అంత సలాం చేస్తామా? చెయ్యం. డబ్బును బట్టి, ధనాన్ని బట్టి కొంతమందిని మనం గౌరవిస్తాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నిరుపేదలైన వారిని, పేదవారైన వారిని, లేమిలో ఉన్న వారిని దేవుడు గుర్తించి వారిని ఆశీర్వదించేవాడుగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బోయాజుకు గొప్ప చరిత్ర ఉందండి. బోయాజుకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏమిటో మనము 3వ వచనంలో మనం చదువుదాం. చూడండి 3వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి బోయనువాయి వారితో వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె వెళ్ళినటువంటి భాగము ఎలీమెలెకు వంశపుడైన బోయాజుది. రూతు ఏం చేసింది? బోయాజు పొలంలో పరిగి వేరుకుంటకు వెళ్ళింది. ఇదొక చరిత్ర. రూతు పొలములో ఒక అత్తగారి దగ్గర నుంచి పొలంలోకి వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకునే విషయం గురించి కొంత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు బోయాజు గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి 4వ వచనం చదువుతామండి. 4వ వచనం చదవండి. ఆ పొలం ఎవరిదంటే అండి? బోయాజుది. బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకని బోయాజుతో పనివారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజుకున్నటువంటి ఆస్తి గొప్ప ఆస్తి గలవాడని మొట్టమొదటి వచనంలోనే మనం చదువుకున్నాం. అటువంటి బోయాజు తన పొలంలో చేనుకోయి వారి దగ్గరికి వచ్చినప్పుడు, పనివారి దగ్గరికి వచ్చినప్పుడు, పనివారితో సంభాషిస్తున్నటువంటి సంభాషణ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే బోయాజు తన పనివారితో ఏమంటున్నాడు? యెహోవా మీకు తోడై ఉండును గాక అని దేవుని గురించి పనివారి దగ్గర బోయాజు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో బోయాజు వంటి శ్రేష్టమైన వారు లేరు అని మనం చెప్పుకోవాలి. ఆస్తి ఎక్కువ కలిగినప్పుడు, సంపద ఎక్కువగా కలిగినప్పుడు, వారు బాగా ఉన్నతమైన వారుగా ఉన్నప్పుడు, కోటీశ్వరులుగా ఉన్నప్పుడు, దేవుని ద్వారా వారు ఆశ్చర్యింపబడినప్పుడు వారు దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి వారు ఎట్టి పరిస్థితులను
ముందుకు వచ్చేవారుగా, ఈ లోకములు లేని వారుగా మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడై ఉండి, గొప్పవాడై ఉండి, ఆస్తుపాస్తులు కలిగి ఉండి కూడా బోయాజు తన దగ్గర పనిచేస్తూ, కూలికి పనిచేస్తూ, డైలీ వేతనం తీసుకుంటూ, డైలీ కూలి పబ్బులు తీసుకుంటున్నటువంటి వారి దగ్గరికి వచ్చి తన దేవుని గురించి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా, ముచ్చటిస్తున్నట్టుగా ఈ 4వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. యెహోవా మీకు తోడైయుండును గాక. అంటే బోయాజుకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు బోయాజుకు, యెహోవా బోయాజుకు తోడై ఉన్నాడు కనుక బోయాజుకు అంత ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి దేవుడు అనుగ్రహం దయచేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకొక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తానండి. నయోమి ఈ బెత్లెహేములో నుంచి మోయాబు దేశానికి వలస వెళ్ళింది. ఎందుకు? బెత్లెహేములో తినడానికి ఆహారం లేదని, తినడానికి ఆ అన్నం దొరకడం లేదని, తను బ్రతకాలని, ఇక్కడ ఉంటే చనిపోతామని చెప్పి మోయాబు దేశానికి నయోమి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే నయోమి బెత్లెహేముల నుంచి మోయాబు దేశకు వెళ్ళింది, కానీ బెత్లెహేములో ఉన్నటువంటి బోయాజు మాత్రం ఆస్తిపరుడుగా ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు ఆశీర్వదించబడడానికి ఒక చిన్న కారణాన్ని ఈ లేఖనం మనకి తెలియజేయబడుతుంది. ఏం తెలియజేస్తుంది? నువ్వు ఎక్కడ పని చేసినా, నువ్వు ఎక్కడ నివసించినా, ఎక్కడ నువ్వు ఉద్యోగం చేసినా, ఎక్కడ చేతి వృత్తి నువ్వు చేసుకుంటున్నా కానీ నువ్వు ఉన్న చోటలో దేవుని గనక నువ్వు గణపరచగలిగితే, నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుని గనక నువ్వు గొప్ప చేయగలిగితే, నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుని నామాన్ని గనక నీవు ఉచ్చరించగలిగితే, నువ్వున్న కూర్చున్న చోట, నివసించుతున్న చోట, పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలిగితే, దేవుడు అటువంటి స్థలంలోనికి దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని లేఖనం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు ఆశీర్వదింపబడడానికి కారణం, అంత గొప్పవాడై ఉండి, ఆస్తుపరుడై ఉండి కూడా బోయాజు తన పనివారితో దేవుని గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున సూటు బూటు వేసుకుని బయటకు వచ్చిన వాడు యేసుప్రభువారి గురించి చెప్పడానికి వాడు ఇష్టపడడం లేదు. ఆస్తుపరుడైన వాడు, ధనము కలిగిన వాడు, సంపద కలిగిన వాడు, కోట్ల రూపాయల ఆస్తు దేవుని చేత, ఆశీర్వాదాల చేత పొందుకున్నటువంటి వాడు దేవుని గురించి చెప్పడానికి ఈ రోజున ఎవరు కూడా ఇష్టపడడం లేదు. కానీ బోయాజు తన పనివారి దగ్గర తనకున్నటువంటి స్థితి ఎలాగొచ్చిందో, ఎవరు బోయాజును ఆశీర్వదించారో, ఎవరు ద్వారాగా బోయాజు ఆశీర్వదింపబడ్డాడో, అటువంటి ఆశీర్వదింపబడినటువంటి దేవాది దేవుని గురించి తన పనివారితో చెబుతున్నాడు. ఏమని? యెహోవా మీకు తోడైయుండును గాక అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట ఉచ్చరించడం వల్ల, దేవుని మాటను మన నోటి వెంబడి పలకడం వల్ల దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, కానీ మనం దేవుడు శపించడండి. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. లేనిపోని అన్ని మనం మాట్లాడతాం, వేస్ట్ ఉన్నటువంటి మాటలన్నీ మాట్లాడతాం, మనకు అక్కర్లేని సంభాషణలన్నీ కూడా మనం సంభాషిస్తూ ఉంటాం. దేవుని గురించి సంపాదించడానికి మనకు మనసు రాదు. కారణం ఏంటో తెలిసింది? మనము దేవుని గురించి సంభాషిస్తే దేవునికి మనం ఎక్కడ దగ్గర అయిపోతామో అని మనల్ని వెనకాల ఉండి లాగేవాడు అక్కడ ఉంటాడు. వాడు దేవుని మాట మన నోట వెంబడి రావడానికి కాడు ఇష్టపడ్డావు, దేవుని స్తుతించడానికి ఇష్టపడ్డావు, దేవుని సన్నిధికి రావడానికి కూడా ఇష్టపడ్డావు. ముందెళ్ళిపోయి ఏం దీవులు పొందుకుంటావు, నువ్వు ముందెళ్ళి నువ్వేం చేస్తావు, ఉండు ఎల్దుగానే కంగారేం లేదులే అని వెనక్కి లాగేవాడు ఆడే. దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మిక ఉంచి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నవాడు అందరికంటే ముందు నేను దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారం అంతా పని చేసుకున్నది అదే పనులు కదమ్మా. ఇంకేమైనా ఉన్నాయా? కొత్త పనులు ఏమైనా చేస్తారు మీరు? ఆదివారం శనివారం ఏమైనా కొత్త పనులు చేస్తానా? లేదుగా. ఆదివారం అయ్యే పనులు చేస్తారు, శనివారం అయ్యే పనులు చేస్తారు, సోమవారం నుంచి శుక్రవారం వరకు అయ్యే పనులు చేస్తారు. ఇంకేమైనా కొత్త ఏమైనా చేస్తారా? ఏమి చేయరు. కానీ దేవుని సన్నిధానికి వచ్చేటప్పుడు మాత్రం మనము ఆలస్యమే చేస్తాం. కారణం ఏంటంటే వాడు లాగుతాడు మనల్ని, అంతే. వెళ్ళకుండా మనలను వాడు లాగుతాడు. డ్వాక్రా గ్రూప్ డబ్బులు ఇస్తున్నారు, పలానా 10ంటికి రండి అంటే మనం ఎన్నింటికి వెళ్తాం? 11ంటికి వెళ్తామా? మనం ముందు కూర్చొని ముందు లైన్లో నుంచొని మాకు ఇస్తే బాగుంది, మేము పొందుకుంటే బాగుంది, మాకు ఇచ్చేస్తే బాగుందని కూర్చుంటాం. బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తున్నాడంటే ఎప్పుడు వెళ్తారండి? అన్ని పనులు ముగించేసుకుని పిల్లల్ని పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి
గబగబా వెళ్ళి మా బ్యాంకులో కూర్చుంటాం. మనకున్న అవసరతలను మనం తీర్చుకోవడానికి మన సమయాన్ని వెచ్చిస్తాం. ఎంత సమయం అయినా పర్లేదు, డబ్బులు తెచ్చాలి అండి అనుకుంటాం. మరి దేవుని సన్నిధానంలో డబ్బు కంటే దేవుని సన్నిధానం చాలా శ్రేష్టమైనది. డబ్బు కంటే దేవుని మాట చాలా శ్రేష్టమైనది. ధనము కంటే, ఆస్తుపాస్తుల కంటే ఈ లోకంలో నువ్వు ఆరోగ్యంగా జీవించడం చాలా శ్రేష్టమైనది. ప్రియదేని బట్లారా, డబ్బు ఎవరన్నా ఇస్తారండి, ఎవరిని అడుక్కున్నా డబ్బు ఇస్తారు. ఆరోగ్యం ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? నీకు ఆరోగ్యం కావాలన్నా కానీ డబ్బు పెట్టే నీవు కొనుక్కోవాలి. దేవుని దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యాన్ని ఆయన ఉచితంగా అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేయండి. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కొల్లగొట్టేయండి, దోసుకోండి అంతే. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి దేవుని దగ్గర నుంచి దోసుకోండి మీరు. దేవుడు తన వాక్యంలో ఒక మాట అంటాడు, ఆయన ఆకాశ వాక్యళ్ళు విప్పి పట్టజాలంత ఆశీర్వాదాలు వారి మీద నేను కుమ్మరిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఎంత ఉన్నాయంటే ఆయన దగ్గర ఆశీర్వాదాలు? పట్టజాలనంత ఆశీర్వాదాలు. ఏం పట్టజాలంత ఆశీర్వాదాలు? నీ ఇల్లు పట్టలేనంత ఆశీర్వాదాలు, నీ బ్యాంకు పట్టలేనంత ఆశీర్వాదాలు, నీ ఇంట్లో ఉన్నటువంటి స్థలము పట్టలేనంత ఆశీర్వాదాలు. నువ్వు ఎంత కోరుకున్నా కానీ దేవుడు సమృద్ధిగా నీకు ఇచ్చేవాడు. ఎప్పుడు? దేవునికి నీవు సమయాన్ని వెచ్చించినప్పుడు, దేవునితో నీవు నడిచినప్పుడు, దేవుని మాటను నువ్వు 10 మంది ముందు, లోకల ముందు, లోకముల ముందు నీవు ఉచ్చరించినప్పుడు దేవుని ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం తీసుకుంటున్నప్పుడు 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఇది మీరు తీసుకున్నప్పుడల్లా మీరు దేవునిని జ్ఞాపకం చేసుకునండి. దేవునికి సాక్షిగా మీరు ఉండండి. మన సాక్ష్యమేదే. ఏదో ఆదివారం వచ్చి గుళ్ళో చెప్పడం కాదండి, ఆదివారం వచ్చి గుళ్ళో సాక్ష్యం చెప్పడం కాదు, బయట వారికి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఉన్నదందరూ మనం దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా. గుళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఇస్తారా? గుడిలో ఉన్నవారు, గుళ్ళో దేవుని నమ్ముకున్న వారు, యేసుప్రభుని ఎరుగున వారు, వారి మధ్య కాదు మన సాక్ష్యం, బయట వారి దగ్గర సాక్ష్యం ఉండాలి. మనకి ప్రజల మధ్య మన సాక్ష్యం ఉండాలి. మన జీవితం, మన బ్రతుకు, మన నడవడిక, మన ఉద్దేశాలు, మన తలంపులు, ఆ సాక్ష్యం మనం బయట కలిగి ఉండాలి. ప్రియదేని బిడ్డలారా, ఈ సమయం మందు బోయాజు ఏం కలిగి ఉన్నాడంట చూడండి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయ వారితో చెప్పగా, చేను కోయ వారితో చెప్తే దేవుడు మీకు తోడై ఉండును గాకని బోయాజు చెప్తే పనివారు బోయాజునేమన్నారు? చాలా చాలా అయ్యా, దేవుడు మాకు తోడుకుంటావేంటి? నువ్వే మాకు తోడు, డబ్బులు ఇచ్చేవాడు నీవు, జీతం ఇచ్చేవాడు నీవు, కూలిచ్చేవాడు నీవు అన్నారు. అలా అనలే. వాళ్ళు ఏమంటున్నారు చూడండి తిరిగి, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని సత్యాన్ని మీకు ఒక చిన్న విషయాన్ని మీకు రుజువు చేస్తాను. దేవుడు బోయాజుని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా ఎత్తైనటువంటి ఉన్నత శిఖరం మీద బోయాజును దేవుడు ఉంచాడు అన్నది ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దామండి. చూడండి, 1 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఉన్నతమైన శిఖరాలు ఎక్కించగలిగిన వాడు దేవుడు, ఉన్నతమైన స్థితిని అందించగలిగిన వాడు దేవుడు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి దేవుని స్తుతించవలసిన సమయంలో స్తుతిస్తే దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించేవాడు. మరొకడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి రాజులు 7వ అధ్యాయం 21 ఒకళ్ళు చదవండి, చదువుదామండి. ఈ స్తంభములను పరిశుద్ధ స్థలపు మండపం ఎదురుగా ఎత్తించాను. ఎత్తి మొదటి కుడివైపు దమ్మది స్తంభము. ఎన్నోది? కుడివైపుది ఎడమవైపుదా? సరిగ్గా చదవండి మరోసారి. కుడి పార్శ్వమున అంటే కుడివైపున ఉన్నటువంటి స్తంభాన్ని నిలబెట్టి దానికి యాకీము అని పేరు పెట్టాడంట. ఎడమ పార్శ్వం అంటే ఎడమ వైపు ఉన్నటువంటి స్తంభాన్ని పైకెత్తి దానికి బోయాజు అని పేరు పెట్టిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్తంభాలు ఎక్కడున్నాయో తెలుసండి? సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయానికి ముందుగా
ఈ 2 స్తంభాలను నిలబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ఈ 2 స్తంభాలను పరిశుద్ధ గ్రంథంలో నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి గట్టిగా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలువబెట్టించి కుడి తట్టు దానికి యాక్యునని ఎడమ తట్టు దానికి బోయోజని కూడా పేరు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియదని బట్లారా, మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళితే సమయం ఎక్కువైపోతుందని నేనే చెప్తున్నాను. మొదటి వచనం నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మొదటి వచనం చూసుకుంటూ వస్తుంటే సొలొమోను దేవాలయాన్ని కట్టించిన తర్వాత దేవాలయం ముందు 2 స్తంభాలను పెద్దవి చేయించాలంటే ఆ స్తంభాల యొక్క పొడిగి ఎంతో తెలిసింది, ఎత్తు. ఆ స్తంభాల యొక్క ఎత్తు 35 మీటర్ల ఎత్తు కలిగినటువంటి స్తంభాలనైనా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వెడల్పు 12 మూరల 35 మూరల ఎత్తు గలది, 12 మూరల వెడల్పు కలిగినటువంటి స్తంభాలను 2 చేయించాడంట. ఈ స్తంభాలు చేసింది ఎవరో తెలిసింది. ఈ స్తంభాలను పోతపోసి ఇత్తడితో స్తంభాలు చేసిన వారు ఎవరంటే యాకీను చేశాడు. ఈ స్తంభాలను యాకీను చేశాడు. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఈ స్తంభాలు 12 మూరల వెడల్పు. 12 మూరలు అంటే దాదాపు ఇక్కడి నుంచి మూరకి ఎన్ని అంగుళాలమ్మా? మూరకి ఎన్ని అడుగులు? మూరకి 2 అడుగుల 3 అడుగుల మూర అంటే 2 అడుగులు అనుకుంటున్నాను. మూర మనకి మూరల గురించి తెలవదులే, మనం అందరూ కదా ఇంగ్లీష్ వాళ్ళం కదా, మనం టెక్నాలజీ పెరిగిపోయినాడు కనుక మూర వేరు, జాన వేరు, గజం వేరు. ప్రియమైన బిడ్డలారా, మూర చూడండి 12 మూరల వెడల్పు. బహుశా ఆ గోడక నుంచి ఈ గోడ దాకా వెడల్పు ఉంటుంది స్తంభం. ఇంత వెడల్పు స్తంభాన్ని ఎంత ఎత్తు కట్టాడంటే దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తు అయితే ఉంటుందో టవర్ టైప్ అనమాట. అంత ఎత్తు 35 మూరల ఎత్తు స్తంభాలను ఇత్తడితో పోసాడంటే యాకీను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు ఆత్మపూర్ణులుగా చేశాడు కొంతమందిని. వారికి జ్ఞానం ఇచ్చాడు, వారికి తెలివినిచ్చారు. నోవహు ఓడ కట్టడానికి దేవుడి యొక్క ఆత్మ సహాయము చేసింది. అలాగే ప్రత్యక్షపు గుడారము కట్టడానికి చూడండి మోషేకు దేవుడే దాని యొక్క స్ట్రక్చరు, దాని యొక్క కొలతలు, దాని యొక్క పరిమాణం ఎలాగుండాలి ఏంటన్నది మోషేకు 40 దినాలు 40 రాత్రులు 40 పగలు దేవుడు సన్నిధానంలో ఉంచుకుని మోషేతో దేవుడు తెలియజేశాడు, చూపించాడు. అది ఆత్మపూర్ణతతో కలిగినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి కార్యములు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకీను పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆ స్తంభాలను దేవుని మందిరం అటువంటి ఉపకరణాలన్నింటినీ బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేసినటువంటి ఉపకరణాలన్నీ కూడా చేసింది యాకీనే. ఇది కూడా ఇత్తడి స్తంభాలను పోసాడంట, స్తంభాలుగా పోసాడంట ఇత్తడిని. ఎంత బరువు ఎంత బలంగా వాటిని లేపుతారు. ఈ సందర్భంలో మీకు ఒక జ్ఞాపకం చేస్తానండి. ఎందుకంటే పూర్వకాలంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ స్తంభాలు ఈ రోజున ప్రతి గుడి ముందు కూడా స్తంభాలుగా నిలబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్తంభాలకు ఒక పేరు ఉంది, ధ్వజస్తంభాలు. ధ్వజస్తంభాలుగా ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో నిలబెట్టినటువంటి స్తంభాలను ఈ రోజుల్లో వారు అప్పుడు యెరూషలేము దేవాలయానికి ముందు నిలబెట్టారు కదా, మనం కూడా నిలబెడతాం అని చెప్పి ఈ రోజున ధ్వజస్తంభాలు ఎంత ఎత్తు ఉంటుందో తెలుసండి, దాదాపు 2 అంతస్తుల ఎత్తు ధ్వజస్తంభం. అంటే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కనబడతా ఉంటుంది ధ్వజస్తంభం అంటే ఎత్తడి రేకును తాపడం చేస్తారు వాళ్ళు. కర్రోడు దాన్ని తీసుకొచ్చి ఆ కర్రతోను చెదబట్టన కర్రను తీసుకొచ్చి ఆ కర్ర చుట్టూరు ఎత్తడి రేకును తాపడం చేసి నిలబెడతా ఉంటారు. ప్రతి ఊర్లోనూ ధ్వజస్తంభాలు ఉంటాయి గుడి ముందు. కనుక ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయానికి ముందు, యెరూషలేము మందిరము, దేవుని యొక్క మందిరము ముందు 2 స్తంభాలను ధ్వజస్తంభాలను నిలబెట్టి ఆ ధ్వజస్తంభాలను వాటిలో ఒక స్తంభానికి యాకీనని ఒక స్తంభానికి బోయోజని పేరు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదని పేరు ఎందుకు పెట్టలేదు? సొలొమోను పేరు ఎందుకు పెట్టలేదు? అబ్రహాం అని పేరు ఎందుకు పెట్టలేదు? తర్వాత చాలామంది గొప్ప గొప్పవారు వచ్చారు, వారి పేరు అక్కడ ఎందుకు పెట్టలేదు?
లేకపోతే యెహోవా దేవుడి పేరుని పెట్టవచ్చు కదా, దేవదూతల పేర్లు ఏమన్నా పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టలేదు తెలుసా ప్రియమైన బిడ్డలారా? దేవుడు బోయాజుకు అటువంటి మహిమను ఆపాదించాలని అనుకున్నప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ 2 స్తంభాలకి ఏ పేర్లు పెట్టాలి, నేను కుడి వైపు ఉన్న దానికి ఏ పేరు పెట్టాలి, ఎడమ వైపు ఉన్న దానికి ఏ పేరు పెట్టాలంటే దేవుడు చెప్పిన పేర్లు ఏంటో తెలుసండి. కుడి వైపున యాకీను అని పేరు పెట్టు, ఎడమ వైపున బోయోజు అనేటువంటి పేరు పెట్టని దేవుడు సూచించడం వల్ల సొలొమోను ఆ 2 స్తంభాలకి ఆ పేర్లను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మందిని కింద ఉన్నటువంటి వారిని పైకి లేపి వారికి ఆశీర్వాదాలు దయచేసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ ధ్వజస్తంభాలను నిలబెట్టడానికి కట్టడానికి గల కారణం ఏంటో తెలుసండి. మందిరము యొక్క పవిత్రతను, మందిరముకున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేయడానికి, గుర్తించడానికి, దూరంగా ఉన్నవాళ్ళు చూడడానికి. దేవుని మందిరం ఎక్కడుందో ఊరు మధ్యన కట్టారనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు కొండల మధ్య నుంచి మనకు కనపడదు కనుక మందిరాన్ని గుర్తించడానికి, మందిరం పలానా చోట ఉందో మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేయడానికి ఈ ధ్వజస్తంభం అనేటువంటి ఈ 2 స్తంభాలు చుట్టుపక్కల దాదాపు 50 కిలోమీటర్ల పొరకు కూడా అవి కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండల మీద ఉన్నటువంటి వెలుతురు కానీ లైట్లు కానీ ఇక్కడికి కూడా మనకి కనబడుతూ ఉంటాయి. దాదాపు 20 కిలోమీటర్లు ఉండొచ్చు, 30 కిలోమీటర్లు ఉండొచ్చు. చాలా దూర ప్రాంతంలో కొండ మీద ఉన్నటువంటి లైట్లు మనకు కనబడుతూ ఉంటాయి. అటు రీతిగానే ఈ ధ్వజస్తంభాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే మందిరము యొక్క పవిత్రతను, మహిమను తెలియజేసుకోవడానికి ఈ 2 ధ్వజస్తంభాలను దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. యాకీను ఇత్తడి పనిముట్లను, అలాగే బంగారపు పనిముట్లను, శిల్పకారు పనులను చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు యాకీను. యాకీను ఎవరికి మనవడు అంటే యాకోబుకు యాకీను మనవడు. యాకోబుకు ఉన్నటువంటి సంతానములో యాకోబుకు మనవడుగా వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం యాకోబు కుమారుడైనటువంటి సిమ్యోనుకు పుట్టినవాడు యాకీను. ఈ యాకీనుని దేవుడు నిలబెట్టుకుని విచిత్రమైన పనులు చేయడానికి దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ అతడే చేశాడు కనుక, మందిరం ఉన్నటువంటి సామగ్రి అంతా అతడే చేశాడు కనుక, వినయముతో విధేయతతో దేవుడు చెప్పినట్టుగా దేవుడు అనుకరించిన విషయాలన్నీ కూడా చేసుకొచ్చాడు కనుక యాకీని పేరు కుడి స్తంభానికి పెట్టారు, ఎడమ స్తంభానికి బోయాజు పేరు పెట్టారు. ఈ బోయాజుకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధ లేఖనంలో మనకు కనబడుతున్నారు. బోయాజును దేవుడు హెచ్చరించడానికి గల కారణం ఏమిటంటే దేవుని ప్రేమ ఎటువంటిదో, దేవుని కృప ఎటువంటిదో, లేని వారి మీద అలాగే పేదవారి మీద దేవుని కరుణ, దేవుని కృప ఎంత అత్యధికంగా ఉంటుందో అటువంటి కృపను బోయాజు చూపించాడు కనుక బోయాజుని హెచ్చరించడానికి ఈ యొక్క సొలొమోను కట్టినటువంటి దేవాలయము ముందు ఈ 2 స్తంభాలలో ఎడమ స్తంభానికి బోయాజు పేరు పెట్టినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బోయాజుకున్నటువంటి చరిత్ర మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలు తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్లో అంతగా మనకి కనపడకపోయినా ఇతర గ్రంథాలు మనం ధ్యానం చేస్తూ, ఇతర గ్రంథాలు మనం చదువుకుంటూ వెళ్తే దాంట్లో ఉన్నటువంటి సత్యాలు మనకు తెలియదు. ఈ రోజున టెక్నాలజీ చాలా బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ ద్వారాగా అనేక విషయాలు మనము గుర్తుపెట్టుకోవచ్చు. కనుక బోయాజు దేవుడు హెచ్చించిన విషయాన్ని ఈ రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నిన్ను కూడా అలాగే హెచ్చిస్తాడు, నిన్ను కూడా దేవుడు అలాగే దీవిస్తాడు. దేవుడు దీవించినటువంటి బోయాజుకున్నటువంటి శ్రేష్టమైన విషయాలు 2 మాటలు మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. చూడండి, 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. అప్పుడు బోయాజు చేను కోయు వారి మీద ఉంచబడిన తన పనివారిని చూసి ఈ చిన్నది ఎవరని అడుగుగా కోయువారి మీద ఉంచబడినటువంటి ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలు అనేటువంటి యవ్వనరాలు అని ఆ
చేను కోయు వారి మీద అధికారి అయినటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఇక్కడ బోయాజు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంతమంది పని వాళ్ళని తీసుకెళ్ళి చేలులో పనులు చేపిస్తూ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే కాంట్రాక్టర్ అంటారు. లేకపోతే అతను ఒక ఏమంటారు వాళ్ళని పనులకు తీసుకెళ్లే వాళ్ళని మేస్త్రి. ఈ రోజున 10 మందిని పనికి తీసుకెళ్తున్నాడు అనుకో, అతను ఏమంటాను మేస్త్రి అంటాడు. మేస్త్రి ఏమైనా పని చేస్తాడమ్మా? చేయడు. కాంట్రాక్టర్ ఏమైనా పని చేస్తాడా? ఏం చేయడు. కాంట్రాక్టర్ చేతికి మట్టి అంటుకోదు. చేసినటువంటి కూలి వాళ్ళకి 10 రూపాయలు వస్తే కాంట్రాక్టర్కి 1000 రూపాయలు వస్తాయి. ఈ మేస్త్రి కూడా అంతే. 10 మందిని తీసుకెళ్తే 10 మంది దగ్గర 10 తీసుకుంటే వీడికి 1000 అవుతూ ఉంటారు. ప్రియమైన పట్లారా, ఈ చేను కోయి వారి మీద అధికారిగా ఉన్నటువంటి ఆ యొక్క మేస్త్రిని పిలిచి బోయాజు అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యవ్వనస్తురాలు ఎవరు అని ఇక్కడ బోయాజు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను చూసి బోయాజు అడుగుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన విషయం చెప్తాను. ముందు మనకు ఉన్నటువంటి వచనాల్లో వస్తూ ఉంటది. రూతుకును బోయాజుకును వయసులో చూస్తే దాదాపు 30 సంవత్సరాల తేడా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. రూతు యవనస్తురాలు, బోయాజు బాగా వయసు మళ్ళినవాడు. అప్పటికి కూడా బోయాజు వివాహం చేసుకోకుండానే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అది దేవుని యొక్క ప్రణాళిక ఏమో మనకైతే తెలియని విషయం. బోయాజు అడుగుతున్నాడు. ఆ పని వాళ్ళ మీద ఉన్నటువంటి అధికారిని పిలిచి అడుగుతున్నాడు, కోయు వారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైనటువంటి యవ్వనరాలు. ఆమె ఎలా కనబడుతుందని? యవ్వనస్తురాలుగానే కనబడుతుంది. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత నయోమితో పాటు తిరిగి ఇక్కడికి మోయాబు దేశం నుంచి విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. వచ్చేటప్పుడు కూడా ఆమె తన బంధువులు విడిచిపెట్టింది, తన కన్నవారిని విడిచిపెట్టింది, ఉన్న ఊరిని విడిచిపెట్టింది, స్నేహితులు విడిచిపెట్టింది. దీనికి సాదృశ్యంగా మనము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? అబ్రహాము గారిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాం ఎలాగైతే ఉన్న ఊరిని విడిచి, బంధువులు విడిచి, తల్లిదండ్రులు విడిచి అబ్రహాం ఎలాగైతే దేవుడిని చూపించి దేశానికి వెళ్ళమని చెప్పాడు, అట్టి రీతిగా రూతు కూడా మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చినట్టుగా గత వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటువంటి శ్రేష్టమైన జీవితం ఆ రూతు గారు కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 7వ వచనం చదవండి. ఆమె, నేను కోయవారి వెనుకకు పనుల మధ్య ఏరుకుని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకును ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండునని వాడు, ఆ పనివాడు చెప్పినట్టుగా మేము బోయజుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఎటువంటి పనిమంతురాలంటే ప్రియదేని పడ్డారా, ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పనుల మధ్య ఆమె ఏరుకుంటూనే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప ఎంత కృప తెలిసింది. పేదల ఎడల దేవునికి ఉన్నటువంటి కృపను మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, లేవికాండము 19వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం మనం చదువుతాం. లేవికాండం 19వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వారలను పూర్తిగా మీరు కోయకూడదు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుడు చెప్తున్నాడు, వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు భూమి పంట కోసేటప్పుడు పొలము మధ్యలో ఉన్నటువంటి పంటనే కోసుకోండి. వారలు ఉన్నటువంటి పంట కొంకలను మీరు అంటే మొత్తం ఊడ్చేసి కోయకండి. కొంత వారలు విడిచిపెట్టాలి. ఎవరికంటే అవి చదవండి. మీ తోటలో మీరు పరిగెను వేరుకోకూడదు, పరిగెను కూర్చుకొనకూడదు, రాలిన పండ్లను ఏరుకొనకూడదు. ఎవరికంటే అవి బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టండి. దేవుని యొక్క కృప అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు పేదవారిని ఎలాగ కటాక్షించాలి, పేదవారిని ఎలాగ ఆశీర్వదించాలి, పేదవారికి ఆహారాన్ని ఎలాగవ్వాలి అన్నది దేవుడికి తెలుసు కనుక సమృద్ధిగా పండినటువంటి పంటలో ఆ పొలము కోయి వారితో దేవుడు చెప్తున్న మాట, మీరు వారలను మీరు కోయికండి, విడిచిపెట్టాలి. ఎవరికైవి? పేదలకును పరదేశులకును, లేని వారికి, పేదలైన వారికి పరదేశులకును అది విడిచిపెట్టాలి. అవి వారికి ఆహారమగును. నీకు మధ్యలో ఉన్న సరిపోతాయి, మధ్యలో ఉన్న పంట నీకు సరిపోతుంది, సమృద్ధిగా సరిపోతాయి. ఆ వారలు ఉన్నది మాత్రం నీవు పరిగె ఏరుకునే వారికి నీవు విడిచిపెట్టాలని దేవుడు ముందుగానే వారికి ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విషయాన్ని బోయాజు తన పనివానితో ఇక్కడ చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఎందుకు బోయాజుని దేవుడు అంతగా హెచ్చించి మందిరములకు, యెరూషలేము మందిరము ముందున్నటువంటి స్తంభాలలో ఒక స్తంభానికి బోయాజు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే దేవునికున్న ఉద్దేశాలు, దేవునికున్న తలపులు బోయాజు కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చదువుతామండి, చదువుతాను ఒకసారి. 8వ వచనం చదవండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. ఎవరు చెప్తారు ఈ మాట? బోయాజు చెప్తున్నాడు. ఏమన్నాలి? ఏమ్మా ఏంటి ఇక్కడ పరిగెరుకుంటున్నావు ఏంటి, ఎక్కడికి వచ్చి ఏరుకుంటున్నావు ఏంటి, ఏ ఊరు, ఏ దేశం, ఏ ప్రాంతం ఇది, ఎక్కడి నుంచో వచ్చి మా దేశంలో ఉన్నటువంటి, మా ప్రాంతంలో ఉన్నటువంటి, మా ఊర్లో ఉన్న వారికి పరిగెరుకోవడానికి వీళ్ళు ఎక్కడ నువ్వేరేసుకుంటున్నావేంటి అని అనాలి బోయాజు. అంతే కదా. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నవారు ఏరుకోవడానికి పరిగె విడిచిపెడుతూ ఉంటారు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరిగెరుకోవడానికి విడిచిపెడుతూ ఉంటారు. ఇంకో కొత్త విషయం కూడా ఇందులో ఉందండి. చేను కోతకి వెళ్ళినటువంటి కూలీలు అక్కడక్కడ పనులు విదిలిపెట్టేసి, కొన్ని కంకులు విదిలిపెట్టేసి, కోత అయిపోయిన తర్వాత చీకటితోనే వచ్చేసి వాళ్ళు విడిచిపెట్టినటువంటి కంకులు వీరు ఏరుకుని ఇంటికి పట్టుకెళ్ళిన సందర్భాలు పల్లెటూరులో చాలా ఉంటాయి. అటువంటి సందర్భంలో కోసేవారు కానీ బోయాజు కానీ ఎక్కడెందుకు ఏరుకుంటామని అంటే కనుక బోయాజు యొక్క పేరు ఆ స్తంభములలో ఎడవ స్తంభం మీద దేవుడు వ్రాయించి ఉంచేవాడే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు యొక్క తెలివి, బోయాజు యొక్క జ్ఞానము, బోయాజు యొక్క ఆ దేవునికున్న తలంపులు బోయాజులో ఉన్నవి కనుక దేవుడు బోయాజును అంతగా హెచ్చించి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో బోయాజును కూడా ఒక వ్యక్తిగా చేర్చినట్టుగా, రూతును కూడా ఒక వ్యక్తిగా చేర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఏం చెప్పారు ఇక్కడ మనం చదువుతాం, చదవండి. వేరే పొలంలోనికి నీవు ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండుము. 9వ వచనం, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఈ పొలమే కాదు, నాకు చాలా పొలాలు ఉన్నాయి ఈ ఊర్లో, నాకు చాలా పొలాలు ఉన్నాయి కనుక నువ్వేం చేస్తావంటే నా పొలాలు ఎక్కడ ఈ పనివారు కోస్తూ ఉంటారో వారిని వెంబడించి వారితో కూడా నువ్వు వెళ్ళి పరిగి ఏరుకో, పర్లేదు అని చెప్తూ ఇంకొక మాట, శ్రేష్టమైన మాట ఇక్కడ బోయాజు చెప్తున్నట్టు చదవండి. నిన్ను ముట్టకూడదని నా పనివారిలో ఉన్నటువంటి యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగి ఏరుకుంటకు వచ్చినాడంటే ఎంత సులకనగా చూస్తారు. అడుక్కుంటకు వచ్చేవాళ్ళంటే మనకి సులకనే కదండి. ఎవరన్నా 10 రూపాయలు అడిగిన పైదాకా, కింద నుంచి పైదాకా మనం చూస్తూ ఉంటాం, అంత సులకన మనకి. అలాగే పరిగి ఏరుకుంటకు వచ్చిందంటే ఆమెకి ఏమీ లేదనే కదా, ఆమె చాలా చిన్న చూపు మనం చూస్తాం కదా. కానీ ప్రియదని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు ఇక్కడ ఉన్నటువంటి యవ్వన స్త్రీ ఎటువంటి రూతును చూసి ఒకవేళ ఏమన్నా అంటారేమో, ఏమన్నా కించపరుస్తారేమో, ఏమన్నా దుర్భాషలు మాట్లాడతారేమో, ఒకవేళ ఏమన్నా ఆమెను చూసి వంకర చూపు చూస్తారేమోనని బోయాజు ఏమంటాడు తెలుసా? ఏమన్నాడట, ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులకి నేను చెప్పాను. ఏమని చెప్పాను? నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నానని ఇక్కడ బోయాజు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు గట్టిగా చెప్పాడు వాళ్ళందరికీ. పరిగి ఏరుకుంటాకు వచ్చినటువంటి ఆ స్త్రీని మీరు ఎవరు కూడా ఏ మాట అనడానికి వీలు లేదు. అదేంటండి అయ్య గారు, పరిగి ఏరుకుంటకు వచ్చింది మన దేశం కాదు, మోయాబు దేశం, మన ప్రాంతం కాదు, మోయాబు ప్రాంతం, ఆమెను మనం ఏమనొద్దంటారేంటి?
మీకు సంబంధం ఏంటి, మీకేం పని ఉంది అని ఒకవేళ అలా అనొచ్చు. కానీ బోయాజు అక్కడ ఆస్తిపరుడు కనుక వారికి పనిచ్చాడు కనుక, బోయాజు యజమానుడు కనుక బోయాజు చెప్పిన మాట వారు విన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరొక మాట కూడా ఇక్కడ రాయబడింది చూడండి. నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేతిన నీళ్లు త్రాగుమని బోయాజు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాహం అయితే మనకి మళ్ళీ కుళాయి తిప్పేసి ట్యాప్ ఇప్పేసి మంచినీళ్ళు తాగడానికి ఆ రోజుల్లో అంత అవకాశాలు లేవండి. నేల బావులు ఉండేవి. నేల బావులోంచి నీళ్లు తోడుకుని వచ్చి పనివారు అక్కడ పెడితే చేను కోసేవారు వెళ్ళి దాహం వేసినప్పుడు ఆ పనివారు ఆ కొండలో నీళ్లు తాగేవారు. ఆ కొండల్లో నీళ్లు తాగడానికి రూతుకు అర్హత లేదు. రూతుకి అటువంటి అర్హతను అక్కడ ఎక్కడ కూడా కల్పించదు. కానీ బోయాజు మాత్రం పనివారితో పాటు ఆమె కూడా తినడానికి త్రాగడానికి అక్కడ అధికారాన్ని అక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన, బోయాజుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము, బోయాజు పేదల పట్ల ఉన్నటువంటి బేదల పట్ల ఉన్నటువంటి ఆ కరుణ, ఆ కృప, కటాక్షము దేవునికి తెలుసు కనుకనే బోయాజును ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దేవుని మాటను, దేవుని యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటామో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన పట్ల 10వ వచనం చూద్దామండి. 10వ వచనం. అందుకు ఆమె అప్పుడు రూతుకి చాలా ఒక పక్కన మన మీద ఎవరైనా కరుణ చూపిస్తున్నారు అనుకోండి, మన మీద ఎవరైనా జాలి చూపిస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది మనకి? మనం బాగా లేనివారు అండి. తినడానికి 3 పూట్ల భోజనం వారం దాకా మనం ఏం తినలేదు. ఒకవేళ ఎవరన్నా ఒక పూట మనం పిలిచి పరమాన్నం పెట్టారనుకోండి, ఒక పలావ్ పెట్టారనుకోండి, మనకి ఆనందం వేస్తుందా, సంతోషం వస్తుందా? కళ్ళ వెంబడి మనకి ఆనంద బాష్పాలు జలజల రాలిపోతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, దీనికి సాదృశ్యంగా మీకు ఒక మాట చెప్తాను ప్రియమైన బిడ్డలారా. ఏంటంటే ఎక్కడో దూరం ఉన్నటువంటి భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని చూసి మనం నవ్వుతామా? నవ్వా. నవ్వులో కూడా కన్నీళ్లు వస్తూ ఆనంద బాష్పాలతో వారిని కౌగలించుకుని వారిని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్న వారిని ఆదేశం. అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అటువంటి అనుభూతిని ఇక్కడ రూతు పొందుకుంటూ ఇక్కడ ఆమె అంటున్నటువంటి మాట మనం చూస్తే 10వ వచనంలో చాలా ఆశ్చర్యం. అందుకు ఆమె సాగిలపడి తల వంచి, చూడండి, తెలియని వ్యక్తికి తల వంచడం, తెలియని వ్యక్తికి సాగిలపడడం అన్నది ఈ రోజున ఎవరు మనం చెయ్యం. తెలుసున్నాక నమస్కారం పెట్టడం, గౌరవించవలసిన సందర్భంలో కూడా గౌరవించం మనం. ఈమైతే సాగిలపడి తల వంచి నమస్కారం చేసి ఏమంటుంది తెలుసా? అయ్యా, నా గురించి మీకు ఏం తెలుసని పరదేశునైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలుగును అని బోయాజును అడగగా చెప్పగా, బోయాజు ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు ఎంత శ్రేష్టమైన ఆలోచనతో ఉన్నాడో రూతు కూడా అంత శ్రేష్టమైన ఆలోచనతోనే ఉంది. పెనిమిటి చనిపోయిన తర్వాత వేరే సంబంధానికి వెళ్ళా. పెనిమిటి చనిపోయిన తర్వాత ఇంకోటి పెళ్లి చేసుకోవాలి. ఇది మోయాబు దేశం, బెత్లెహేం కాదు నీది. అయినా కానీ మోయాబు దేశంలో ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నాతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఉంటారు, నన్ను ప్రేమించేవారు ఉంటారు, నా తల్లిదండ్రులు ఉంటారు, నా కుటుంబీకులు ఉంటారు, నాకు వారసైన వాళ్ళు ఉంటారు. ఎవరినో ఒకరు పెళ్లి చేసుకుందామని వార్ప వెళ్ళిపోయింది. కానీ నీవు వెళ్ళలేదు. మీ అత్తగారితో పాటు నీవు ఇక్కడికి వచ్చావు అని ఇంకో మాట ఇంకోటి అన్నాడు. చూడండి, ఆయన చెప్పిన మాట ఒకసారి చదువుతాం. కటాక్షం కలిగినని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిన ఇదంతా నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు నీవు వచ్చితివి. అది చాలు నాకు నీ నీతిని తెలియజేయడానికి, నీ క్రియలను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ తలంపును బట్టి నువ్వు ఎంత మంచిదానవో తెలుసుకోవడానికి ఈ విషయం నాకు చాలు అంటున్నాడు బోయాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం అండి!
ఉన్న ఊరిని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఎరిగని భూమి, ఎరిగని స్థలమునకు నీవు వచ్చావు కదా, అది చాలమ్మా. యవ్వనస్తురాలుగా ఉండి మీ అత్తగారితో ఎందుకు వచ్చావు నువ్వు? మీ అత్తగారు ఇంకా పిల్లలు పుట్టరు కదా, తెలియని దేశం కదా, ఇక్కడ నువ్వు బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు. నీ సొంత ఊర్లో ఉంటే, తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిదండ్రులు ఏదోగా నీకు సంబంధం చూసి పెళ్లి చేసేవారు. కానీ అత్తగారిని విడిచిపెట్టకుండా వచ్చావు చూసావా, ఆ మంచి మనసు గురించి నీలో మంచితనం ఉందని నేను తెలుసుకోవడం. ఉన్న ఊరిని విడిచిపెట్టి, తర్వాత జన్మభూమిని విడిచిపెట్టి, ఇంతకు ముందు నువ్వు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి అని అక్కడ చెప్పి 12వ వచనంలో బోయాజు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు సంపూర్ణమైన బహుమానం ఎప్పుడు ఇస్తారో తెలుసా? చూడండి, మనసులో కుళ్ళు పెట్టుకోకుండా, మనసులో అవిశ్వాసాన్ని పెట్టుకోకుండా, మనసులో ఎదుటి వారి మీద ద్వేషం పెట్టుకోకుండా, ఇది దేవుని కార్యమని తెలుసుకుని వచ్చిన వారిని చూసి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యాన్ని బోయాజు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చేసిన దానికి మేలు చేస్తే మేలు ప్రతిఫలము, కీడు చేస్తే కీడు ప్రతిఫలం, అంతే, ఇంకేం లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడతావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డగా ఉండకుండా ఇష్టపడి ఉంటావా, నిన్ను దేవుడు శిక్షిస్తాడు. అందుకే దేవుడు తన సన్నిధానంలో చూసినప్పుడంట, నోవాహు కాలంలో వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకుంటూ వారు పాపంలో ఉంటే నోవాహు కుటుంబం ఒక్కటే నీతిమంతుడిగా కనబడబట్టి నోవాహుని దేవుడు ఆశీర్వదించాడు. రాత్రికాల సమయమందు మనం ధ్యానం చేసుకున్నాం. నోవాహును ఆశీర్వదించడానికి కారణం ఏంటి? నోవాహు కుటుంబం రక్షింపబడడానికి కారణం ఏంటి? కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నోవాహు ఇంటి పక్కనే పాపం ఉంటున్నా కానీ, నోవాహు ఇంటి పక్కనే శాపం ఉంటున్నా కానీ, పాపాత్ములతో పాటు నోవాహు కుటుంబం కూడా అక్కడ జీవిస్తున్నా కానీ పాపము అంటకుండా నోవాహు బ్రతికాడు కనుక దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకుని నోవాహును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి, ఏది పడితే అది చేసేసి మన క్రియలను, మన తలంపులను, మన ఆలోచనలు, మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా చేసుకోకపోతే దేవుడు మనలను ఆశీర్వదించడు. అందుకే యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు ఇక్కడికి వచ్చితివి అంటున్నాడు బోయాజు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రూతమ్మ ఏమంది చెప్పండి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వున్న స్థలమే నేను ఉంటాను, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చనిపోతాను తప్ప, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయడానికి ఏది కూడా రాకూడదని నిశ్చయత కలిగి అత్తగారితో వచ్చింది. కాబట్టి ఆ విషయాలు బోయాజు తెలుసుకున్నాడు కనుక బోయాజు రూతును ఆశీర్వదిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకు బోయాజు మనసు ఎంత వెన్నలాంటిది, ఎంత శ్రేష్టమైనది. చూడండి, ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మనం ఎనలైసిస్ చేస్తాం, వారి యొక్క భవిష్యత్తుని గురించి, వారి యొక్క తలంపుల గురించి మనం అంచనా వేసేస్తూ ఉంటాం. ఇది మంచోడు కాదురా అంటాం, వెంటనే ఇది చాలా మంచోడిండి అంటాం. ఎలా చెప్తాం? మాటను బట్టి, క్రియలను బట్టి, తలంపులు బట్టి, ఆలోచన బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మనకు తెలిసిపోతూ ఉంటుంది. చాలా మంది కొట్టులోకి వెళ్ళిన తర్వాత కొట్టోడు చూడకుండా ఏదో ఒకటి జేబులో పెట్టుకొచ్చేస్తూ ఉంటారు. చేస్తామంటారా? కొట్టోడు చూసేవాడు, చూసారా 10 రూపాయలు అండి, అది జేబులో పెట్టుకెళ్ళిపోతుంది, ఏం బతుకది అంటాడా? నువ్వు తీసుకున్న వస్తువు డబ్బులు చెల్లించి వెళ్తున్నప్పుడు ఏమంటాడు? ఇవాళ చాలా కరెక్ట్. అంటే నీ క్రియలు నిన్ను మంచివారో చెడ్డవారో తెలియజేసేది అంటే నీ క్రియలే. నీ ప్రవర్తన నిన్ను మంచివాడో చెడ్డవాడో నీకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక బోయాజు జీవితం శ్రేష్టమైన జీవితం. అందుకే దేవుడు బోయాజును హెచ్చించాడు. రూతు జీవితం కూడా శ్రేష్టమైన జీవితం కనుక రూతును కూడా దేవుడు ఆశీర్వదించడానికి బోయాజు పొలంలోనికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. బోయాజు పొలము ఆశీర్వాదములు కలిగినటువంటి పొలము. బోయాజు పొలము యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి పొలముగా పరిశుద్ధ గ్రంథంలో అనేక వ్యాఖ్యానకర్తలు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. బోయాజు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక బోయాజు యొక్క వంశం నుంచి వచ్చినట్టుగా, రూతు బోయాజుల వంశం నుంచి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కనుక
ఈ సమయమందు మనం ఈ 10వ వచనం వరకు మన 12వ వచనం వరకు ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను బోయాజుకు మెల్లే రూత్కు మెల్లే మనల్ని కూడా ఆశీర్వదించడానికి, బోయాజు పొలం ఉన్నటువంటి ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకు కూడుకలవ్వండి, మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాలు జ్ఞానం చేసుకున్న కృపనిచ్చారు. బోయాజు యొక్క జీవితం శ్రేష్టమైన జీవితమునైనా, బోయాజు యొక్క ఉద్దేశాలు తలంపులనైనా నిన్ను పోలినవి కనుకనైనా బోయాజుని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. బోయాజు ఆస్తుపరుడే నైనా, సంపద కలిగిన వాడే, గొప్ప కోటీశ్వరుడే అయినా కానీ ప్రభా నీ నామాన్ని పనివారి ముందు ఉచ్చరిస్తూ, పనివారికి నేను ప్రభు నీ నామాన్ని తెలియజేస్తూ దేవుడు నన్ను దీవించాడు, దేవుడు మీకు కూడా తోడుగా ఉండును గాకని బోయాజు పలికినటువంటి మాటల్లో నైనా నీ కృప మాకు కనబడుతుంది నైనా. నీ శ్రేష్టమైన నేను ప్రభు తలంపులు బోయాజులో మేము చూడగలుగుతున్నాము. అటు రీతిగానే ప్రభా మరి రూతు విషయంలో కూడా ప్రభా అత్తగారిని వెంబడించి వచ్చి తెలియని ప్రాంతానికి, తెలియని ఊరికి, తెలియని మనుషుల మధ్యకు వచ్చి దేవా మరి అత్తగారిని బట్టి నేను ప్రభా రూతు కూడా ఆశీర్వదించబడినట్టుగా మేము చూస్తున్నాం. మా తలంపులు చెడ్డవి, మా ఆలోచనలు చెడ్డవి ప్రభా, ఇవి మీరు ముందే గ్రహించి నేను ప్రభా మానవుని యొక్క హృదయంలోనికి తలంపులన్నీ కూడా కేవలం చెడ్డవని తెలియజెప్పిన గొప్ప దేవుడు నైనా. అటువంటి చెడ్డ తలంపులు కలిగినటువంటి మానవుల మధ్యలో శ్రేష్టమైన వారు కూడా ఉన్నారని తెలియజేయడానికి బోయాజు యొక్క జీవితాన్ని, రూతు యొక్క జీవితాన్ని ప్రభా మీరు మా ముందు పెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. మేము కూడా అటు రీతిగా కళంకము లేని వారుగా, ఇగుర ప్రభునైనా పాపము లేని వారుగా, అపరాధములు లేని వారుగా మేము కూడా జీవిస్తూ మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికినైనా నీ కృప మాకు దయచేయండి. ఈ సమయం ముందు విన్నటువంటి వాక్యాన్ని ప్రభుని బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. ఎందరైతే విన్నారో ప్రభు వారందరూ కూడా బోయాజులకు నేను ప్రభు ఆశీర్వదింపబడినట్టుగా నీ కృప వారికి దయచేయండి తండ్రి. బోయాజు జీవితున్నటువంటి ఆశీర్వాదాలు ప్రభా వారి కుటుంబాల్లో కూడా మీరు దయచేయండి ప్రభా. లేని వారిని చూసి నేను ప్రభా నేను ఆశీర్వదించగలిగినటువంటి బోయాజు, పేదవారిని చూసి కనికరించగలిగినటువంటి బోయాజు తన జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు నడిపించావు. అటు రీతిగా నీ బిడ్డలను కూడా అటువంటి ఉన్నతమైన స్థితిలో నడిపించండి. వారికి ఉన్న తలంపులు, చెడ్డ కార్యాలు, చెడ్డ విషయాలన్నీ కూడా విడిచిపెట్టి నేను ప్రభా నీలో నడవడానికి, నీలో జీవించడానికి నేను నీ కృప చూపించమని, విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలు ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.